మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపటి రోజున నామినేషన్ కార్యక్రమం ఉంది నాది. రేపు ఉదయం 9 గంట నుంచి తిలక్ రోడ్ బాబాగూడి మీదుగా బైక్ ర్యాలీగా అశోక థియేటర్కి వెళ్ళి అశోక థియేటర్ దగ్గర తెలుగుదేశం బీజేపీ జనసేన క్యాడర్ వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. కోడ్ ఉంది, అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మీరు దాన్ని గౌరవించి అనుసరించాలని చెప్పినా అభిమానానికి హద్దులు అనేది ఉండదు. మనం చెప్తే మాత్రం ఆగే పరిస్థితులు లేవు. తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితోటి అడుగు వేస్తూ ఆజాద్ చౌక్ దేవి చౌక్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటారు కాబట్టి నామినేషన్ పేపర్స్ దాఖలు చేయాలని నిన్నే పెద్దలందరూ కూడా నిర్ణయించి రూట్ మ్యాప్ వేసుకొని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది. దానికి మీడియా వారందరూ కూడా హాజరై మీ సంపూర్ణమైన మద్దతు మాకు తెలియచేయాలని కోరుకుంటూ, మరి నా నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మార్నింగ్ చేయాలా, నామినేషన్ అనేది టైం మార్చేది లేదు. మా కార్యకర్తలు అందరూ కూడా వస్తూ ఉంటే మార్నింగ్ అవ్వదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక పర్యటన ఉంది అని కొంచెంసేపు, దాని తర్వాత మార్నింగ్ కాదు సాయంత్రం వస్తారని ఇంకొంచెంసేపు, ఏ టైమో కూడా స్పష్టత ఇవ్వకుండా మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పెట్టారు. చివరాఖరికి ఎస్పీ గారిని కలవడం, ఆయన చాలా హుందాగా కరెక్ట్ టైం ఏదో తెలుసుకొని చివరాఖరికి మేము ఏదైతే నామినేషన్ కార్యకర్తలు నాయకులతో వేసే కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాలకు వెళ్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈరోజు రాజమండ్రికి వస్తూ ఉన్నారు. ఆ గులకరాయి డ్రామా కూడా పూర్తయి ఉంటుంది. పూర్తయిన తర్వాత ఇప్పుడు రాజమండ్రిలో అడుగు పెడతా ఉన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు, నాశనం చేసేశారు, రాజమండ్రిని అయితే చిన్నభిన్నం చేసేశారు. ఈరోజు వస్తూ ఉన్నారు. అడుగుతూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నగర ప్రజలకి అభివృద్ధి పరంగా కానీ అలాగే సంక్షేమ పరంగా కానీ ఏం చేస్తున్నారని మీరు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మా నగర అభివృద్ధికి స్పెషల్ గ్రాంట్ అనేది ఏదైనా వచ్చిందా, ఎంత వచ్చింది? ఈ రోజు దాకా అయితే 120 కోట్లని ఆ వ్యక్తి చెప్తాడు. అక్కడ కార్పొరేషన్ సిబ్బందిని అడిగితే 5 కోట్లు మించి రాలేదంటారు. అంటే ఈరోజు నగరంలోని అభివృద్ధి అనే సుందరీకరణ పేరులో ఆ మైకంలో ఉన్న వ్యక్తులు చేసిన కార్యక్రమానికి వెచ్చించిన ప్రతి రూపాయి రాజమండ్రి ప్రజలు ఒక డబ్బు, లేకపోతే కేంద్రం ఒక స్పెషల్ గ్రాంట్, అది ఎవరో చెప్తే వచ్చేది కాదు, స్వతహాగా కార్పొరేషన్ హక్కుగా వచ్చే 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు. మీరు చేసింది ఏంటి రాజమండ్రికి? రేపు ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. మరి అది రద్దు అవ్వకుండా ఏ హక్కుతో మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారు? ఈరోజు రాజమండ్రి సుందరీకరణ పేరుతోటి ఎన్ని విధాలుగా మోసపోయింది. 25% కమిషన్ తోటి రాజమండ్రిలోని ఎంత అవినీతి జరిగింది. ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి, ఉండకుండా ఉన్నాయంటే మాత్రం మేము నమ్మలేం. స్టేడియం కడతా అన్నారు, యువతకి స్టేడియంలు కడతానన్నారు, ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు, ఐటీ హబ్బులు ఇస్తానన్నారు. ఎన్నికల ముందు ఏం చేశారని మీరు వచ్చి ఓటు అడుగుతూ ఉన్నారు? స్టేడియం ఉందా? యువతకు ఉద్యోగాలు ఉన్నాయా? ఏ ఉన్నాయని మీరు వచ్చి ఓటు అడుగుతూ ఉన్నారు. అలాగే ఒకప్పుడు వెంగి చాళుక్యులు రాజధానిగా రాజమహేంద్రవరం ఉండేది. ఇప్పుడు రాజధాని అంటే మన రాజమండ్రి దేనికి ప్రసిద్ధి? ఒక రాజధానిగా ఏం చెప్పుకోవాలంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇది వీళ్ళ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. వీళ్ళని పెంచి పోషించింది ఎవరు? ఈ 25% కమిషన్ కక్కుర్తో వచ్చిన సొమ్ముతో తన బప్పం కప్పుకోవడానికి పెంచి పోషించింది ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీరు వచ్చి ఇంత జరిగి రాజమండ్రిలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు, ఏమి హక్కుతో మీరు ఓట్లు అడుగుతారు? ఎంతమంది ఆడవాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళని ఇబ్బందులు పడ్డారు. 5 సంవత్సరాల నుంచి మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, డాన్లు, ఇంక ఏదేదో బిరుదులు ఇచ్చారు. 5 సంవత్సరాలు మీ వాళ్ళు ఇక్కడ గాడిదలు కాశారు. ముఖ్యమంత్రి గారు గాడిదలనే కాశారు. 5 సంవత్సరాలు అధికారం పెట్టుకొని, అధికార యంత్రాంగం మీ దగ్గర పెట్టుకొని, ప్రతిపక్ష నాయకుడిగా మేము మా పాత్ర ఉందని మీరు చెప్పినప్పుడు నిరూపించుకోలేని పరిస్థితిలో మీ వాళ్ళు ఉన్నారంటే గాడిదలు కాసే ఉంటారు. మరి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోసం మీరు వచ్చి ఏ హక్కుతో ఓటు అడుగుతారు రేపు? ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నిటికి మించి భయంకరమైనది ఏంటంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి
2024లో ఆ మద్యపాన నిషేధం అయిన తర్వాతే ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతానని మీరు చెప్పడం జరిగింది. ఈరోజు ఏ హక్కుతో వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? ఈరోజు ఇక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక అంశం అయితే మీ వాళ్ళే సారాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు వ్యాపారవేత్తలను ఒక అంశం. ఆ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది మహిళలు తాళ్ళు తెగిపోయినాయి, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలన్నది మానేసి మీరు ఈరోజు ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారంటే చాలా చోద్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ కూడా చెప్పాలి. మద్యపాన నిషేధం ఏమో కానీ విపరీతమైన కల్తీ మద్యం అదంతా కూడా ఎక్కడ జరుగుతుందో మీకే తెలుసు. సాక్షాత్తు మా ఎంపీ అభ్యర్థిని పురంధేశ్వరిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అసలు ఢిల్లీ స్కామ్, లిక్కర్ స్కామ్ అన్నది చిన్నది, ఇది దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ వేల కోట్లు విలువ చేసేది ఉంది. ఇంత జరిగిన తర్వాత మీరు ఏ హక్కుతో వచ్చి మా రాజమండ్రి ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నారు మీరు? అలాగే పవిత్రంగా పూజించే గోదావరి నదిలో ఉన్న ఇసుక వారి యొక్క ధనదాహంతో నది గర్భానికి కోత విధించే విధంగా దోచేశారు. ఆ గామన్ బ్రిడ్జ్ దగ్గర మీ పిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే అలా జరిగింది, నదిలో ఉందని ఇసుకని పందికొక్కుల్లా మేసేశారు. ఆ పందికొక్కులు ఎవరో మనకు తెలుసు, ఆవు భూముల్లో మెక్కేశారు. మన కానవరం అక్కడ భూముల్లోని మీకు రైతుని మీడియా సాక్షిగా చెప్పించాం, ఎకరం 1,00,000 ఇవ్వాలని చెప్పాడు, రైతే చెప్పాడు. 7 లక్షలు ఎకరానికి 7 లక్షలు. ఎన్ని ఎకరాలు సేకరించారు ఇంటూ 7 లక్షలు మీరే లెక్కేసుకోవచ్చు. ఆ భూమి అనేది తెలుసు, ఇసుక, ఇవన్నీ కలుపుకుంటే ఒక 900 కోట్లు పందికొక్కుల్లా మేసేశారు. వీళ్ళ కోసం మీరు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు అని అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి, ఎందుకంటే ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. 2019లో ఫ్యాన్ గాలు ఉన్నా ఇక్కడ చిత్తుగా ఫ్యాన్ ఓడించేశారు. ఈరోజు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టారు, మీ వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టారు. ఒక బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, అభివృద్ధి పేరుతో అవినీతి కానీ, నాసి రకమైన పనులు కానీ, ఒక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఓ యువతకి ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక స్టేడియం అంటూ లేదు. ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏది చెప్పకుండా ఎప్పటి మాదిరిగానే మీరు మీ అభ్యర్థుల్ని పక్కన పెట్టుకొని అంతంత మాత్రమే, వీళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రమే మీరు చెప్తే మాత్రం ప్రజలు దేంతో నవ్వుతారో నాకైతే అర్థం కావట్లా. మీరు మాత్రం దయించి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు చాలామందిని, బుట్టారేణుకి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆవిడికి ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నారు. ఇక్కడికి వచ్చి మాత్రం మీరు దయించి అంతంత మాత్రమే నీ స్టెప్ మాత్రం వేయనివ్వకండి మీ వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎంతెంత మాత్రం తిన్నారన్నది మా అందరికీ అర్థమవుతూ ఉంది, ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. దయించి మీరు చెప్పొద్దు, ఎందుకంటే మీకు కొన్ని చెప్పకుండా కూడా మీ వాళ్ళు ఇక్కడ చేసేస్తున్నారేమో అని మాకు ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఓటు అడిగే ముందు ఇవన్నిటికి కూడా కొద్ది సమాధానం చెప్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.